గొప్ప గొప్ప ఘనకార్యాలు. నేను చేశాను అని అనుకోడు, ఎప్పుడు అనుకోడు. ఇదంతా లీల ఆయనకి, ఇది ఒక నాటకం. అట్లాగే అనుకుంటాడు కానీ నేను నాకు అని ఎప్పుడు అనుకోడు. అనుకుంటే కృష్ణుడు భగవంతుడు ఎట్లా అంటాం, మనలాంటి ఒక మనిషి. అట్లాగే ఒక సందర్భంలో తన భార్య ఎవరు, రుక్మిణి కాక సత్యభామకి కొంచెం ఇది ఎక్కువ, అహంభావం ఎక్కువ. ఎందుకో కోపం వచ్చి కృష్ణుడిని తంతుంది. తంతే కృష్ణుడు ఏమంటాడు తెలుసా, అయ్యయ్యో నీ కాలికి కాలు నొచ్చుకుందేమో, నా శరీరాన్ని తాకినందు దెబ్బ తగిలిందేమో అని కాలుని సవరించాడంట. అసలు ఎవడన్నా చేయగలడా? కృష్ణుడు ఎట్లా చేయగలిగాడు అంటే, తను కాదుగా, ఆ చేసేది తను కాదు, తన్నింది తను కాదు, ఇదంతా నాటకం, సత్యం కాదు. కాబట్టి హాయిగా ఈజీగా తీసేసుకున్నాడు. సత్యం కాదనే జ్ఞానం కృష్ణుడికి ఉంది. మనకి అట్లాంటి జ్ఞానం లేదు. అందుకని మనం చిన్న చిన్న విషయాలు కూడా అతలాకుతలం అయిపోతూ ఉంటాం. నన్ను ఇట్లా అన్నారు, నన్ను అట్లా చేశారు అని. కాబట్టి మనిషి ప్రశాంతంగా బ్రతకాలంటే జ్ఞానం పొంది తీరాలి, తను గుర్తించి తీరాలి. అంతవరకు ప్రశాంతత అనేది ఏం చేసినా రాదు. రావాలనుకోవడం కూడా అత్యాశ. ఎట్లా వస్తుంది? నేను కాని దాంట్లో నేను ఉండి అదే నేను అనుకుంటూ నేను ప్రశాంతంగా ఉండాలంటే ఎట్లా వస్తుంది? రాదండి, ప్రశాంతత ఎక్కడ వస్తుంది? ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో మార్పులు జరుగుతాయి, ఎన్నో అవమానాలు జరుగుతాయి, ఎన్నో సన్మానాలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. ప్రశాంతత లేదు. అది తెలియక యుద్ధాలు, పోట్లాటలు, గొడవలు అన్నీ తెచ్చుకుంటాం. ఎందుకంటే వాటి ద్వారా నేను గెలవాలి, గెలిస్తే నేను సుఖంగా ఉండొచ్చు అని తప్పుడు అభిప్రాయం. అందుకని జ్ఞానికి తప్ప లోకంలో ఎవ్వరికీ శాంతి లేదు. శాంతిగా ఎవడో ఉండలేడు. జ్ఞానికి ఎందుకు ఉంది అంటే తానేంటో తెలుసుకున్నాడు. మనం వీడు ఫలానా జ్ఞాని అనుకుంటున్నాం కానీ వాడి దృష్టిలో ఫలానా లేదు, జ్ఞానమే ఉంది అంతే. మనం రమణ మహర్షి అంటాం, ఆయన దృష్టిలో రమణ మహర్షి లేడు, జ్ఞానమే ఉంది. ఈ కృష్ణ పరమాత్మ అనుకుంటాం, పూజ చేస్తాం మందిరంలో పెట్టి. కృష్ణ పరమాత్మ దృష్టిలో తను కృష్ణ పరమాత్మ కాదు, జ్ఞాన స్వరూపుడు. జ్ఞానానికి రూపమే లేదు. తను తీసుకొచ్చి మందిరంలో పెడదామన్నా, పూజా గదిలో పెడదామన్నా ఎట్లా కుదురుతుంది? ఆకాశాన్ని తీసుకొచ్చి దేంట్లోనే పెట్టగలమా? పెట్టలేమండి. ఎందుకు? ఆకాశం అసలు రాదు కదా, ఖాళీ ప్లేస్ కదా. అంతటా ఉన్నది ఆకాశమే కనుక ఏదో ఇక్కడ లేదు అక్కడ ఉంది కాబట్టి అనుకుంటే లేని చోటకి తీసుకొచ్చి పెట్టవచ్చు. అంతటా ఉన్నది అదే. ఇంకా తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టడం అనేది కుదరనమాట. అట్లాంటిది ఆకాశానికి కూడా ఆధారంగా ఉన్న చైతన్యం ఒక రూములో, ఒక గుడిలో కానీ, ఒక బడిలో కానీ, ఒక ఇంట్లో కానీ పెట్టడానికి ఎట్లా అవుతుంది? అది తెలిసిన వాడే జ్ఞాని. తెలిసిన వాడు ప్రశాంతంగా ఉంటాడు, దేనికి చెల్లించాడు. నేను పుట్టాను అనుకోడు, నేను చస్తాను అనుకోడు, నాకంటే వేరుగా ఏదో ఉందని అనుకోడు. అంతేకాకుండా ఇప్పుడు కళను మనం ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, కళలో మనం ఎన్నో చూస్తాం, ఎన్నో అనుభవిస్తాం, కానీ అది నిజమా? నిజం కాదు. వెలుగు వచ్చేసరికి ఏమీ లేదు. జ్ఞానికి అట్లా ఉంటుంది. మేలుకున్నవాడు జ్ఞాని, కలగనేవాళ్ళం మనం. మనకు మెలకు వచ్చిన తర్వాత కళకి సంబంధించింది ఏమి గుర్తు కూడా పెట్టుకోం.
గుర్తుపెట్టుకున్నా దానికి విలువే లేదు కదా. అవునండి. అయ్యో నాకు ఇంత మంచి కళ వచ్చింది, అదేమో ఇప్పుడు లేకుండా పోయిందని ఏడవరు కదా ఎవరు. అది కళ అంటే కల్లా అబద్ధం అని మనకే తెలిసిపోతుంది. ఇది కూడా అంతే కదా మరి, జీవితం కూడా అంతే కదా, వస్తుంది పోతుంది. కాకపోతే కళ నిమిషాల్లో ముగిసిపోతుంది, ఇది కొన్ని సంవత్సరాల్లో ముగిసిపోతుంది. అంతేగాని ఇది శాశ్వతంగా ఉండదు, కళ శాశ్వతంగా ఉండాల. దాన్ని విడిచిపెట్టేస్తున్నాం మెలుకు రాగానే. మరి దీన్ని ఎందుకు విడిచిపెట్టలేకపోతున్నాం? ఇది సత్యం అనుకుంటున్నామే. పోనీ సత్యంగా ఎవరన్నా ఉండిపోయారా? మన తాతలు కానీ మన తండ్రులు కానీ ఎవరన్నా ఉన్నారా? వాళ్ళు వెళ్ళిపోయారుగా, మనం వెళ్ళిపోతాం కదా. అట్లాంటిది ఇది సత్యం ఎట్లా అవుతుంది? కానీ మనం నమ్ముతున్నాం ఇది సత్యమనే కదా. ఈ బాధలు సుఖాలు సంతోషాలు ఎన్నో రకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇప్పుడు సినిమా తీసుకున్నా, సినిమాలో యాక్టర్స్ బ్రహ్మాండంగా అందులో లీనమైపోయి అదే దేవదాస్ అయిపోతాడు, అదే రాముడు అయిపోతాడు, అదే కృష్ణుడు అయిపోతాడు యాక్టర్. ఎంతసేపు సినిమా ఉన్నంతసేపే. ఆ సినిమా అయిపోయిన తర్వాత రామారావు రామారావే, సుబ్బారావు సుబ్బారావే, నాగేశ్వరరావు నాగేశ్వరరావే. రాముడు కాదు, కృష్ణుడు కాదు, దేవదాసు కాదు, ఎవరు కాదు. ఇది కూడా అంతే. జీవితం ఉన్నన్నాళ్ళు సుబ్బలక్ష్మి రామలక్ష్మి ఇంకే వెంకటలక్ష్మి అంటాం అని వ్యవహారం అంతా నడుపుతూ ఉంటాం. ఈ ప్రాణం కాస్త పోయిన తర్వాత రామలక్ష్మి లేదు, సుబ్బలక్ష్మి లేదు, అందరూ కలిసి భూమిలో కలిసిపోతారు. ఇది సత్యమని ఎట్లా అనుకుంటున్నాం మనం? ఇది నిజమని ఎట్లా అనుకుంటున్నాం? ఈ జీవితం అనుకుంటున్నాం కదా. ఎందుకు అనుకుంటున్నాం? ఎట్లా అనుకుంటున్నాం? అజ్ఞానం వల్ల. జ్ఞాని అట్లా అనుకోడు, ఎందుకంటే తెలిసింది కాబట్టి. మనకి చెప్పుకుంటే వింటే తెలుస్తుంది, కానీ అది నిలవక మళ్ళీ బేజారైపోతున్నాం.